పాలమ్మితే పాడైపోతాం, ఆ డబ్బు మాకొద్దు అని గట్టిగా చెప్తారు గంజిహళ్ళి గ్రామస్తులు. పాలు కానీ పెరుగు కానీ అమ్మితే మీ ఇంట్లో వంశం అనేది నిర్వంశమైపోను కాక, పాలు అమ్మిన వాడు పాడైపోను గాక. గంజాలి గ్రామంలో పాలు మరియు గోవధ లాంటివి నిషేధించడం జరిగినది. సద్గురు మహాత్మా బడేసాబ్ తాత గారు చెప్పినటువంటి ఆదేశాలను ఈ రోజు వరకు తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ. అప్పటి నుంచి కూడా ఏదన్నా అవసరమైతే ఇంటి పక్కల వాళ్ళకి ఫ్రీగా పోస్తారు తప్ప డబ్బులు కమ్మడము అట్లాంటివి ఏం లేదు. పాలు కావాలని అడిగితే ప్రేమగా పోస్తారు, కానీ డబ్బు ఇవ్వబోతే మాత్రం చుక్క పాలు కూడా పోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పరిధిలో ఉన్న ఓ చిన్న గ్రామం ఎమిగనూరుకు 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. వేరుశెనగ, వరి, పచ్చిమిరప పండించే ఈ వ్యవసాయ గ్రామంలో 1200 ఇళ్లున్నాయి. సుమారు 4000 మంది నివాసం ఉంటున్నారు. ఈ గ్రామంలో ప్రస్తుతం 510 పాలిచ్చే పశువులు ఉన్నాయి. రోజుకు సుమారు 1000 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతుంది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే పాలు ఒక చుక్క కూడా అమ్మరు. పాలు అవసరమైతే తీసుకోండి, కానీ డబ్బు వద్దు. 400 ఏళ్ల నుంచి ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది. మా ఊర్లో పాలు పెరుగు అమ్మరాదు అనేది తరాల నుంచి వచ్చిన మహాత్మా బడేసాబ్ తాత గారి ఆజ్ఞ సార్. అప్పటి నుంచి కూడా ఏదన్నా అవసరమైతే ఇంటి పక్కల వాళ్ళకి ఫ్రీగా పోస్తారు తప్ప డబ్బులు కమ్మడము అట్లాంటివి ఏం లేదు. మా ఊర్లో పశు సంపద అనేది కూడా బాగా ఉంది, కానీ ఎక్కడ కూడా అమ్ముకోవడం కానీ వాళ్ళు ఏం చేయరు. అప్పుడు ఊరు అవసరాలను బట్టి ఆ రోజు మా తాత గంజల బడేసాబ్ తాత ఆజ్ఞ మేరకు తరాల నుంచి కూడా ఈ రోజు వరకు కూడా కంటిన్యూ అయికుంటే వస్తున్నారు తప్ప ఎవరు కూడా ఎక్కడ ఆయన ఆజ్ఞని ఎవరు ఎదిరించలేదు, ఏం జరగలేదు. ఒకవేళకి ఎదిరించిన వాళ్ళు ఉంటే కూడా పాలు అమ్మిన ఇల్లు పాడైపోతుంది అని చెప్పి ఒక సెంటిమెంట్ అప్పటి నుంచి కానీ నడుస్తుంది సార్. అది 400 ఏళ్ల క్రితం గ్రామంలో ఒక అనూహ్య ఘటన జరిగింది. పాడి పశువులకు అంటువ్యాధి సోకి గోవులు, గేదెలు చనిపోవడం మొదలైంది. ఆ సమయంలో గ్రామంలో రాజయోగి ముర్ము బడే సాహెబ్ తాత నివసించేవారు. ఆయనకు పాలు తాగాలనిపించి తన కొడుకు హుస్సేన్ సాహెబ్ను పాలు తీసుకురమ్మని ఊరిలోకి పంపించాడట. పశువులన్నింటికీ జబ్బు చేయడంతో ఏ ఒక్కరూ పాలు పోయలేదట. చివరకు గ్రామ పెద్దయిన పెద్దనాగిరెడ్డి ఇంటికి వెళ్ళగా తమ గోవు తీవ్రమైన వ్యాధితో ప్రాణం వదిలిందని, ఊరి చివరనున్న మారెమ్మవ్వ గుడి వద్ద ఆ కళేబరాన్ని పడేశామని చెప్పాడట. అయితే పాలు ఖచ్చితంగా తీసుకెళ్లాలని హుస్సేన్ సాహెబ్ మారెమ్మవ్వ గుడి వద్దకు వెళ్ళాడట. పాలు తీసుకెళ్లకపోతే తండ్రి కోప్పడతాడని హుస్సేన్ సాహెబ్ మారెమ్మవ్వను ప్రార్థించాడట. అతని ప్రార్థనకు ప్రసన్నురాలైన ఆ దేవత మీ తండ్రి నామాన్ని ఉచ్చరిస్తూ ఆవును లేపు అని చెప్పిందట. మారెమ్మవ్వ దేవత చెప్పిన ప్రకారమే తన తండ్రి పేరుని ఉచ్చరిస్తూ బాబా బోలే దూద్ దేవ్ అన్నాడట. ఆ మాటలకు ఆవు లేచి హుస్సేన్ సాహెబ్కు పాలు ఇచ్చిందట. ఆ వింతను చూసిన జనం పశువులు చనిపోకుండా మార్గం చూపండని బడేసాబ్ని అడగ్గా, ఇకపై గ్రామస్తులెవరూ ఊళ్ళో పాలు అమ్మరాదని, పశువుల్ని చంపకూడదని, పశుగ్రాసాన్ని తగలబెట్టకూడదని సూచించారట. స్టిల్ టుడే వరకు కూడా ఫాలో చేస్తున్నాం. ఎవ్రీడే ప్రతి ఒక్కరు, ఈ జనరేషన్ వాళ్ళు కానివ్వండి, పాత తరం జనరేషన్ వాళ్ళు కానివ్వండి, సద్గురు మహాత్మా బడేసాబ్ తాత గారు చెప్పినటువంటి ఆదేశాలను ఈ రోజు వరకు తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు. ఆవులని కొయ్యరు ఇక్కడ మా ఊర్లో. పాలు పెరుగు ఎవరు కూడా అమ్మరు. ఎవరికైనా ఏదైనా కావాలంటే ఫ్రీగా పోస్తారు. పక్కన వాళ్ళకి ఏదైనా అవసరాలు, ఎవరి అవసరాలను బట్టి వాళ్ళకి ఫ్రీగా పోస్తారు అంతే. ఈ రోజు వరకు అయితే ఒక్కరు కూడా ₹1 డబ్బులు తీసుకొని పాలు పోయలేదు ఎప్పుడు. ఈ కట్టుబాటుకు లోబడి ఉండాలని ఊరి జనంతో మాట కూడా తీసుకున్నారట. ఆ రోజు నుంచి పాడి పంటలతో గ్రామం వృద్ధి చెందుతూ వచ్చిందట. ఆ మాటను ధిక్కరించి పాలు అమ్మిన వారి ఇళ్లల్లో పాడి పశువులు లేకుండా పోయాయట. కొందరు అనారోగ్యం పాలు కూడా అయ్యారట. మరికొందరు బికారులయ్యారని కూడా చెబుతుంటారు. అవన్నీ చూసిన గ్రామ ప్రజలు కట్టుబాటుని విస్మరించే సాహసం చేయలేదట. ఇప్పటికీ ఈ కథను ఊళ్ళలో చెప్పుకుంటూ ఉన్నారు. మా తాత ఆజ్ఞ ప్రకారము పాలు కానీ పెరుగు కానీ అమ్మితే మీ ఇంట్లో వంశం అనేది సంసారం అనేది దిగుజారుడు అంటే నిర్వంశమైపోను కాక, పాలు అమ్మిన వాడు పాడైపోను గాక. రెండవది గోగు అంటే ఆవుని ఇక్కడ మా గంజల గ్రామంలో 4 సైడ్ తూర్పు, ఉత్తరము, దక్షిణము, పరమట, పొలిమేర 4 సైడ్లు
పొలిమేర సరిహద్దుల్లో ఎక్కడ కూడా గోవుని కోయరాదు, వధించరాదు, కోయరాదు. ఒకవేళ గోగుని ఈయన అతిగమించి కోసినాడంటే వానికి వంశం అనేది ఉండదు. అంటే పిల్లలు మగ పిల్లలు పుట్టారా? మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ సంతానమే లేదు. ఇంకా గొడ్డురాలు అంటారు దాన్ని, అది గొడ్డురాలు టైప్ కిందకి వచ్చేసి అందుకు సంఘటన ఏమైనా జరిగిందా? జరిగినాయి. చాలా కుటుంబము ఆ విధంగా జరిగినాయి. స్థానిక కథనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆళ్లగడ్డ తాలూకాలోని పొదల కందుకూరు గ్రామానికి చెందిన మహాత్మా బడే సాహెబ్కు ఓ రాత్రి దివ్య దర్శనం కలిగింది. కొండ మాధవస్వామి ఆలయంలోని దేవుడు ఆయన కలలో ప్రత్యక్షమై తనను దర్శించుకోమని పిలిచారట. ఆ పిలుపును ఆజ్ఞగా స్వీకరించిన బడే సాహెబ్ తెర్నకల్ తరుణికల్లు గ్రామానికి చేరుకొని కొండ మాధవస్వామి ఆలయంలోనే నివసించసాగారు. అక్కడ ఆయన జీవితం భక్తి సేవలతో నిండిపోయింది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే దైవ దర్శనం. ఈసారి బడే సాహెబ్కు గంజిహళ్ళి గ్రామానికి వెళ్ళమని స్వామి ఆదేశించారట. కొండ మాధవస్వామి ఆజ్ఞను అనుసరించి బడే సాహెబ్ అలా గంజిహళ్ళికి చేరుకున్నారు. ఆ గ్రామ పట్వారి నాగిరెడ్డి, ఈ గ్రామంలో ముల్లా లేరు, మీరు ఇక్కడే ఉండండి అంటూ ఆశ్రయం ఇచ్చినట్టు గ్రామస్తులు తరతరాలుగా చెప్పుకుంటున్నారు. ఒక హిందూ ఆలయ దేవుడి దర్శనంతో ప్రయాణం ప్రారంభించిన బడే సాహెబ్ ముస్లిం మత పెద్దగా గంజిహళ్ళిలో స్థిరపడి మత సామరస్యానికి మార్గదర్శుడిగా నిలిచారు. ఆయన జీవితం భక్తి భేదాలకు దాటి మనుషుల మధ్య ప్రేమను ఐక్యతను పెంపొందించింది. కొండ మాధవ స్వామి అనే ఇలవేల్పు ఆదేశానుసారము ఈ ప్రాంతానికి విచ్చేసి ఉన్నారు. ఆ టైంలో సుమారుగా 1600 నుంచి 1700 సంవత్సరం మధ్య కాలంలో ఇక్కడ ఈ గ్రామంలో నివసించి ఉన్నారని మనకు ఆ చరిత్ర ఆధారాల ప్రకారంగా తెలియడం జరుగుతున్నది. శ్రీ స్వాముల వారు 1679 సంవత్సరంలో ఇక్కడ గంజహలి గ్రామంలో జీవ సమాధి చెంది ఉండి అనేక మహిమలు చూపిస్తూ గ్రామ ప్రజల ఇంటి ఇలవేల్పుగా ఇక్కడ వెలిసి ఉన్నారని తెలియజేస్తున్నాం. గ్రామస్తులు ఈ ప్రాంతంలో ఒక దర్గాను నిర్మించారు. అక్కడ అన్ని మతాల ప్రజలు దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. పశువులకు ఆహారంగా ఉపయోగపడేందుకు దాదాపు 50 ఎకరాల్లో మేతను సాగు చేస్తున్నామని బడే సాహెబ్ దర్గా గౌరవ అధ్యక్షుడు సద్గురు కుటుంబం యొక్క 8వ తరం వారసుడు సయ్యద్ చిన్న ముద్గోల్ ఫెడరల్ ఆంధ్రాతో చెప్పారు. గంజాలి గ్రామంలో పాలు మరియు గోవధ లాంటివి నిషేధించడం జరిగినది. ఎందుకనగా గోవులు ఇచ్చే పాలు కానీ వగైరాలు పాలు మొత్తం కూడా పిల్లలకు మరియు మాతృమూర్తులకు అందరికీ అందాలనే ఉద్దేశంతోనే, అలాగే పాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమ్మకూడదు. అలాగే అవసరమైతే మిగిలిపోయిన పాలు వేరే వారికి దానంగా ఉచితంగా ఇవ్వాలి తప్ప ఎలాంటి విక్రయంకు చేయకూడదని పాల విషయంలో శ్రీ స్వాముల వారు షరతులు విధించడం అనేది. ఒకవేళ ఎవరైనా అలాంటి షరతులు అతిక్రమించినచో వారి కుటుంబంలో కీడు కార్యక్రమాలు జరుగుతాయని ఇక్కడ స్వామివారి ఆనవాయితీ ప్రకారంగా అందరికీ నమ్మకంగా కొనసాగడం జరుగుతూ ఉన్నది. ఊళ్ళో వాళ్ళందరూ ఇలాగే కట్టుబడి ఉంటారు. గంజిహళ్ళితో పాటు కనిమెట్ల గ్రామంలోనూ ఇదే ఆచారం కొనసాగుతుంది. ఈ గ్రామాల్లో హోటల్ నిర్వాహకులు కూడా పాలు అవసరమైతే పక్కనే ఉన్న గోనెగండ్ల, ఎమిగినూరు ప్రాంతాల నుంచి పాలు తెచ్చుకుని వ్యాపారం చేసుకుంటారు. కానీ ఆ గ్రామంలో పాలు కొనరు. బడే సాహెబ్ తాత చూపిన మార్గంలోనే గ్రామస్తులు తరతరాలుగా ఈ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. లాభం కోసం పరిగెత్తే ఈ కాలంలో గంజిహళ్ళి గ్రామం ఓ సందేశాన్ని ఇస్తుంది. సమాజం బలంగా ఉండాలి అంటే పంచుకోవాలి. డబ్బు సంపాదించడం కంటే మనసు సంపాదించడం గొప్పది. 4 శతాబ్దాలుగా మాట నిలబెట్టుకున్న ఈ గ్రామ ప్రజలు సాంప్రదాయం అంటే కేవలం ఆచారం కాదు, ఆత్మగౌరవమని నిరూపించారు. మనిషి గొప్పతనం సంపదలో కాదు, సత్సంకల్పంలో ఉందని శాశ్వత సందేశంగా ఈ గ్రామం నిలిచింది. గంజిహళ్ళిలోని బడే సాహెబ్ తాతావారి దర్గా దగ్గర మనం ఉన్నాము. ఆయన ఏవైతే సూచనలు చేశారో ఊరంతా ఆ సూచనల్ని గట్టిగా అమలుపరుస్తుంది. అంటే ఎలా అంటే ఊర్లో ఎవ్వరు కూడా పాలు పెరుగు అమ్మరాదు. ఇంకొకటి గోవధ నిషేధం ఇక్కడ అమల్లో ఉంది. అదే సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది.